హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఒక రోటి పచ్చడి చూపించబోతున్నాను. అది మామిడికాయతో రోటి పచ్చడి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలాగే తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ఈరోజు నేను ఒక రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవటం చాలా ఈజీ, అలాగే ఎంతో రుచికరంగా ఉంటుంది. అది మామిడికాయతో రోటి పచ్చడి. ఇప్పుడే మనకి చిన్న చిన్న మామిడికాయలు వస్తుంటాయి, వాటితో చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ముందుగా మామిడికాయలను తీసుకొని లోపల ఉన్నటువంటి ఆ జీడిని తీసేసి ఈ పైన ఉన్నటువంటి పెచ్చును కూడా తీసేసుకోవాలి. చిన్న మామిడికాయలు కనుక ఆ పెచ్చులో కాసింత వగరు టేస్ట్ ఉంటుంది కనుక పెచ్చులు తీసుకొని జీడిని తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇక కావలసిన మిగతా సామాన్లలో కాసింత పసుపు, ఉప్పు, పోపు సామాన్లలో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, వాటితో పాటుగా ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వుల నూనె. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి మామిడికాయ రోటి పచ్చడి చేయడం చూపించబోతున్నాను. తయారీ విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి. మిర్చి కారాన్ని బట్టి ఉంటుంది క్వాంటిటీ. అలాగే జీలకర్ర, మెంతులు, కాసిని ధనియాలు వేసి వీటిని మంచి వాసన వచ్చేటంత వరకు వేయించాలి. ఈ విధంగా మంచిగా వేగినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వీటన్నిటిని రోట్లో వేసుకోవాలి. ఈ వేయించిన ఈ దినుసులతో పాటుగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. దీంతో పాటుగా కాసింత పసుపు వేసి వీటిని దంచుకోవాలి. కాస్త నలిగినాక ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఇలా దంచాలి. వీటితో ఈ విధంగా ఇలా అయినాక కాస్త బరకగానే ఉంటుంది రోట్లో దంచుకునేటప్పుడు. ఈ విధంగా అయినాక ఇప్పుడు కొంచెంగా ఈ మామిడికాయ ముక్కలను వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా ఇలా పచ్చడిని తిప్పుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటే పచ్చడి సిద్ధమైనట్టే. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాసింత వేడెక్కింది అన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకొని అవి కాస్త రంగు మారేటంత వరకు వేయించాలి. ఈ విధంగా పప్పులు ఇలా వేగుతున్నప్పుడే కొన్ని చిదిమినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఆ వాసన ఇష్టపడితే కాస్త ఇంగువను కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వెల్లుల్లిపై కూడా మంచిగా వేగినాక ఇప్పుడు చివరగా కాసింత కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే మరియు తయారు చేసుకోవడం ఈజీ అయినటువంటి మామిడికాయ రోటి పచ్చడి సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.